హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కోచే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది మన కోల్కతా దుర్గామాత పూజ వార్తలు నిలిచింది. సో యునెస్కోకి సంబంధించి దుర్గా పూజ అంటున్నాను. ఇటీవల తరచూ యునెస్కోకి సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం ప్రస్తావించడం జరుగుతుంది, ఏదో ఒక అంశాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. అలా తరచూ వార్తలు నిలిచే సంస్థ ఏదైనా కూడా దాని యొక్క చరిత్ర చూడండి, దాని యొక్క ఉద్దేశం తెలుసుకోండి. ఇక్కడ యునెస్కో అంటున్నాను. యునెస్కో యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. 1945 ఇయర్ 1945 సంవత్సరం నవంబర్ 16వ తేదీన ప్యారిస్ కేంద్రంగా ఏర్పాటైన సంస్థ యునెస్కో. అసలు ఎందుకు ఏర్పాటైంది? యునెస్కో యొక్క మెయిన్ డ్యూటీ ఫంక్షన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది కొన్ని ప్రత్యేక అంశాలకు. ఎలాంటి అంశాలు? మన సంస్కృతికి సంబంధించి కానివ్వండి, మన వారసత్వానికి సంబంధించి కానివ్వండి, పురాతన ఆనవాలు కానివ్వండి, మన సంస్కృతికి వారసత్వానికి నిలువుటద్దంగా నిలిచిన ఎలాంటి అంశాన్నైనా కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చే సంస్థ యునెస్కో. అలాంటి యునెస్కోకి సంబంధించి చాలా జాబితాలు ఉంటాయి. ఈరోజు వార్తలు నిలిచిన జాబితా పేరు ఏంటంటే, ఈ జాబితా పేరు గుర్తుంచుకోండి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ మీన్స్ వాట్ వీ కాంట్ టచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటాంజిబుల్. మనము తాకలేదు. ఇంటాంజిబుల్ అంటే అర్థం ఏంటి? వర్ణనాతీత. కల్చరల్ సాంస్కృతిక, హెరిటేజ్ వారసత్వ, లిస్ట్ జాబితా. ఏదైనా ఒక సెంటెన్స్ వార్తలో నిలిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్డెప్త్ గా చూడండి, మీనింగ్ తెలుసుకోండి, ఆటోమేటిక్గా ఉద్దేశం తెలుస్తుంది. ఇంటాంజిబుల్ వర్ణనాతీత, కల్చరల్ సాంస్కృతిక, హెరిటేజ్ వారసత్వ, లిస్ట్ జాబితా. అంటే తెలుగులో అర్థం ఏంటి? వర్ణనాతీత, సాంస్కృతిక, వారసత్వ జాబితా. సో ఇంటాంజిబుల్ అంటే అర్థం ఏంటంటే వాట్ వీ కాంట్ టచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటాంజిబుల్. సో ఇలాంటి ఒక జాబితాని యునెస్కో 2008 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇలాంటి ఒక జాబితాలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి ఒక పూజ, ఒక పండుగని చేర్చడం జరిగింది. ఆ పండుగ ఎవరికి సంబంధించింది? వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అనగానే మనకు దుర్గామాత గుర్తుకొస్తారు. సో కోల్కతాకి సంబంధించి దుర్గామాతను కొలిచే పద్ధతి ఏదైతే ఉంటుందో, ఆ పండుగ ఏదైతే ఉంటుందో, దుర్గా నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నుండి ప్రారంభించే పూజ ఏదైతే ఉంటుందో, ఆ పూజని ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి ఒక పండుగని, ఒక పూజని ఈ జాబితాలో చేరుస్తూ నిన్నటి రోజున యునెస్కో చేసిన ఒక ప్రకటన వార్తలు నిలిచింది. యునెస్కోకి సంబంధించిన ఈ జాబితా పేరు గుర్తుంచుకోండి, దుర్గామాతకి సంబంధించిన పూజ అని గుర్తుంచుకోండి. మన భారతీయులందరూ కూడా గర్వపడాల్సిన ఒక అద్భుతమైన అంశం అనుకోవచ్చు. సో అలాంటి ఒక పూజ ఏదైతే ఉంటుందో మనం చూస్తామంటే, అలా వారసత్వానికి మనం ఒక తరం నుండి ఒక తరానికి పూజా పద్ధతులను నేర్చుకుంటాం. అలాంటి పూజా పద్ధతులు, దుర్గామాతకి సంబంధించిన అద్భుతమైన పూజా పద్ధతులను ఇందులో చేర్చడం జరిగింది. అలా అంతర్జాతీయ స్థాయిలో దుర్గామాత పూజ అనేది ఈరోజు ఒక ప్రత్యేకమైన చర్చగా మిగిలింది. అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి చాలా జాబితాలను మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇక్కడ హెడ్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో యునెస్కో అనగానే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తుకొస్తాయి. సో వారసత్వ సంపదకి సంబంధించి యునెస్కో వారసత్వ హోదా పొందిన ప్రత్యేకమైన ప్రాంతాలు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇటీవల భారతదేశంలో 40కి చేరింది ఈ సంఖ్య. 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా. ఇండియాలో 39వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి? మన తెలుగు ప్రాంతాల్లోనే మొట్టమొదటిది రామప్ప దేవాలయం. అండ్ భారతదేశంలో గుర్తింపు పొందిన 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి? గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ధోలవీర. ఇలాంటి అంశాన్ని చూస్తాం. అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి ఇంకొక జాబితా కూడా చెప్పాను, వరల్డ్ హెరిటేజ్ సిటీస్ పట్టణాలు. ఇటీవల గ్వాలియర్ అండ్ ఓర్చా అనే ఒక 2 సిటీలను ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ 2 పట్టణాలను కూడా చారిత్రక
ప్రాముఖ్యత ఉన్న పట్టణాలను వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తించింది. పట్టణాలు ఇవి సిటీస్, ఇవి సైట్స్, గుర్తుంచుకోండి. సో అలాంటిది ఇటీవల యునెస్కోకి సంబంధించి హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ కూడా ఈ రెండు ప్రాంతాలను ఎంచుకోవడం జరిగింది. ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల యునెస్కోకి సంబంధించి ఇంకొక జాబితాను కూడా మనం డిస్కస్ చేసాం. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి శ్రీనగర్, అక్కడ ఉండే క్రాఫ్ట్స్, ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో జాబితాలో, ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న శ్రీనగర్ గురించి లాస్ట్ మంత్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి యునెస్కోకి సంబంధించి చాలా జాబితాలు ఉంటాయి. ఇటీవల కాలంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ లిస్ట్ కి సంబంధించి కూడా ఒక ప్రాముఖ్యత పట్టణాన్ని మనం డిస్కస్ చేసాం. ఇలాంటి అంశాలన్నింటినీ లింక్ చేస్తూ చూడండి. సో రానున్న పోటీ పరీక్షల్లో యునెస్కోకి సంబంధించి ఏ అంశం పైన కూడా ఒక ప్రశ్న పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తరచు మనకి యునెస్కో వార్తలను ఇస్తుంది. అలాంటి యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో మన భారతదేశ సంస్కృతిలో భాగమైన కలకత్తా దుర్గామాత ఎవరైతే ఉంటారో, దుర్గామాతకి సంబంధించి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నుండి 9వ రోజు 4 రోజుల పాటు ప్రత్యేకంగా దుర్గామాతను కొలిచే పద్ధతి ఏదైతుందో ఆ పూజని ఈ జాబితాలో చేర్చడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్. సో యూరోపియన్ యూనియన్లోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక దేశం వార్తలించింది. యూరోపియన్ యూనియన్లోనే మొట్టమొదటి అంటున్నాను. ఇక్కడ దేశం పేరు గుర్తుంచుకోండి, మాల్టా. మాల్టా, మాల్టా దేశం, లేదంటే రిపబ్లికన్ కంట్రీ ఆఫ్ మాల్టా, రిపబ్లిక్ ఆఫ్ మాల్టా. మాల్టా యొక్క క్యాపిటల్ ఏంటంటే వెలెట్టా, వెలెట్టా, జస్ట్ గుర్తుంచుకోండి. మాల్టా కంట్రీ ఎక్కడ ఉంది? యూరోపియన్ యూనియన్ అంటే యూరప్ ఖండంలో ఉంది. సదర్న్ యూరప్ ప్రాంతంలో ఉండే ఒక ఖండం, ఒక ఐలాండ్ కంట్రీ, ఐలాండ్ కంట్రీ, సదర్న్ యూరప్ ఖండంలో ఉండే ఒక ఐలాండ్ కంట్రీ అంటే ద్వీప దేశం అన్నట్టు. ఆ దేశం పేరేంటి? మాల్టా. ఈ ప్రభుత్వము లీగలైజ్ చేస్తూ ఒక ప్రత్యేకమైన అంశాన్ని నిన్నట్లోనే ప్రస్తావించింది. కెనాబిస్, మ్యారిజువానా అంటాం మనం. కెనాబిస్, కెనాబిస్ అనేది ఒక డ్రగ్, ఒక సైకోట్రోపిక్, ఒక మత్తు పదార్థం. సో మత్తు మనం ఏదైతే గంజాయి ఇలాంటివి ఉంటాయో అలాంటివి అన్నట్టు. సో కెనాబిస్, కెనాబిస్ ని లీగలైజ్ చేస్తూ ప్రత్యేక చట్టాన్ని జారీ చేసిన యూరోపియన్ యూనియన్లోనే, యూరప్ ఖండంలోనే మొట్టమొదటి దేశంగా వార్తలించిన దేశం ఏదంటే మాల్టా. ఇక్కడ ఈ చట్టంలో వారు ఏమని ప్రస్తావించారంటే కెనాబిస్ ఏదైతే ఉందో మత్తు మొక్క, అసలు యాక్చువల్గా మనం ఈ కెనాబిస్ అనేది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది చాలా దేశాలు. మన ఇండియాలో కూడా ప్రొహిబిట్ చేస్తాం గంజాయి మొక్కలు లాంటివి అన్నట్టు, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఇవన్నీ కూడా. సో అలాంటివి ఏవైతే ఉంటాయో మత్తు పదార్థాలకు సంబంధించి ఈ కెనాబిస్ మొక్కను దేశంలో ఎవరైనా కూడా వారి ఇండ్లలో కూడా పెంచుకోవచ్చు అంట. ఒక ఇంటికి గరిష్టంగా 4 మొక్కలకు మించి పెంచకూడదు. అండ్ దేశంలో 18 సంవత్సరాలు నిన్న వారు ఎవరైతే ఉంటారో వారు ఒక 7 గ్రామ్స్ పర్ డే ఈ కెనాబిస్కి సంబంధించిన ప్రోడక్ట్ని తీసుకోవచ్చంట, సేవించవచ్చంట. బహిరంగ ప్రాంతాల్లో మాత్రం ఈ కెనాబిస్కి సంబంధించి అండ్ డ్రగ్స్ని తీసుకోవడం మాత్రం టోటల్గా నేరంగా పరిగణించడం జరుగుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇవన్నీ మనకు గైడ్లైన్స్ అవసరం లేదు, మన దేశానికి సంబంధించి కాదు కాబట్టి. సో ఇటీవల యూరోపియన్ యూనియన్లోనే మొట్టమొదటి దేశంగా ఏ దేశం వార్తలు నిలిచింది? కెనాబిస్కి సంబంధించి కెనాబిస్ని లీగలైజ్ చేస్తున్న దేశం ఏది? మొట్టమొదటి దేశం అంటే మనకు మాల్టా, రిపబ్లిక్ ఆఫ్ మాల్టా. దీని యొక్క క్యాపిటల్ ఏంటి? వ్యాలెట్టా అని గుర్తుంచుకోండి. ఇలాంటి అంశాలు కూడా తరచు మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా చైనా వార్తలు ఇచ్చింది. సింథటిక్ కెనాబినాయిడ్స్ని రద్దు చేస్తున్న దేశంగా చైనాను మనం చూసాం, ప్రపంచంలోనే మొట్టమొదటి. మరి భారతదేశంలో కూడా మత్తు పదార్థాలకు సంబంధించి గంజాయి, ఓపియం, పాపిస్ట్రా ఇవి ఏవైతే ఉంటాయో వాటిపైన నియంత్రణ చేయడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా అమలు చేస్తుంది. నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985, నార్కోటిక్ అండ్ సైకోటిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. ఇలాంటి చట్టాలను గుర్తుంచుకోండి. సో ఇది మత్తు పదార్థాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రంగా అస్సాం రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఒక యూనివర్సిటీ పేరు గుర్తుంచుకోండి, అస్సాం స్కిల్ యూనివర్సిటీ, అస్సాం నైపుణ్య విశ్వవిద్యాలయం. అస్సాం స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? మనకు మాండలియాంగ్ లేదా మనీలా, ఫిలిప్పీన్స్ లో ఉంది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఏషియన్ అంటే ఆసియా ఖండంలోని దేశాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటైన బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు తరచూ మనకు వార్తలు ఇస్తున్నాయి. భారత ప్రభుత్వానికి పట్టణీకరణ కార్యక్రమాల కోసం ఇటీవల ప్రత్యేకంగా 2,500 కోట్ల రూపాయలు రుణాన్ని ఇచ్చిందని చెప్పాను. అలాంటి అంశాలు. అండ్ చెన్నైకి సంబంధించి అర్బన్ మెట్రోపాలిటన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి, అండ్ మహారాష్ట్రకి సంబంధించి అగ్రి బిజినెస్ నెట్వర్క్ని ఏర్పాటు చేయడానికి, మణిపూర్ మరియు మేఘాలయ రాష్ట్రాల్లో హౌస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $112 మిలియన్
$112 మిలియన్ ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అస్సాం రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, యూత్ ఎవరైతే ఉంటారో అస్సాం రాష్ట్రంలో వారికి నైపుణ్యాన్ని ఎంకరేజ్ చేయడం, డెవలప్ చేయడంలో భాగంగా ఈ రుణాలను, ఈ నిధులను ఖర్చు చేయబోతున్నారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ అస్సాంకి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ లో భాగంగా పాపులేషన్ ఆర్మీని కూడా ప్రారంభించింది. పాపులేషన్ ఆర్మీ. అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మనకు చాలా మేళాలు కూడా వార్తలు వస్తున్నాయి. అంబుబాచి మేళా, కామాఖ్య దేవాలయం సంబంధించి అంబుబాచి మేళా. అండ్ ఇటీవల బిహు పండుగల గురించి ప్రత్యేకంగా చూస్తున్నాం. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా స్వనిర్భర్ నారి ఆత్మనిర్భర్ అస్సాం కార్యక్రమం కానివ్వండి, ఒరుండాయ్ స్కీమ్ కానివ్వండి. అండ్ అస్సాంకి సంబంధించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఇటీవల రైమోనా నేషనల్ పార్క్, దెహింగి పట్కాయ్ కానివ్వండి, 6వ జాతీయ పార్కులు వార్తలిచ్చాయి. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రంలోని కాజీరంగా నేషనల్ పార్క్ ప్రత్యేకంగా వార్తలిచ్చింది. కాజీరంగా దేనికి సంబంధించి? దేశంలోనే మొట్టమొదటిసారి కాజీరంగా నేషనల్ పార్క్ లో ఫారెస్ట్ గార్డ్స్ కి ఫైర్ పవర్స్ ని ఇవ్వడం జరిగింది. దానితో పాటు శాటిలైట్ ఫోన్స్ ని కూడా అందించడం జరిగింది. శాటిలైట్ ఫోన్స్ ను వాడుతున్న ఏకైక నేషనల్ పార్క్ కాజీరంగా. ఇలాంటి అంశాలు మనం చూడండి. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు సంబంధించి ఏవైతే ఉంటే ఒంటి కొమ్ములను స్వాధీనం చేసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా దహన ప్రక్రియ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో ఫిషర్ వాలే అనే ఒక యాప్ ని చూసాం. ఫిషర్ వాలే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ మార్కెట్, ఫిష్ కి సంబంధించి ఈ మార్కెట్ సౌకర్యాల్లో భాగంగా ఫిషర్ వాలే అనే యాప్ ని మనం చూడడం జరిగింది. ఇలాంటి అంశాలన్నింటినీ అస్సాంకి సంబంధించి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి డ్రోన్ మేళా ఉత్సవాలు నిన్నటి రోజున ప్రారంభమయ్యాయి. డ్రోన్ మేళా. డ్రోన్ అంటే ఏంటి? అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే తెలుగులో అర్థం ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. మానవరహిత విమానం. ప్రస్తుతం డ్రోన్స్ అనేవి చాలా క్రియాశీలకంగా మారాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ సర్వీసెస్ పెరుగుతున్నాయి. మనకు దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై, వ్యాక్సిన్ ఫ్రమ్ స్కై అని చెప్పేసి వికారాబాద్లో లాస్ట్ మంత్ ప్రారంభించడం జరిగింది. అలాంటి డ్రోన్లకి సంబంధించి శత్రువులు, మన టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో ఆ టెర్రరిస్టులు కూడా ఈ డ్రోన్ల ద్వారా చాలా వరకు కూడా దారుణాలు కూడగడుతున్నారు. అండ్ డ్రోన్లకి సంబంధించి సేవలను కూడా మనం పొందుతున్నాం. సో డ్రోన్లకి సంబంధించి సర్విలెన్స్ పెంచుతున్నాం. అలాంటి డ్రోన్లకి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున గ్వాలియర్లో ప్రారంభించడం జరిగింది. గ్వాలియర్ సిటీ. సో హిస్టారికల్ సిటీ ఇది గ్వాలియర్కి సంబంధించి. సో అలాంటిది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన డ్రోన్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిక్కీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి డ్రోన్ మేళా ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. డ్రోన్ల పట్ల అవగాహన కానివ్వండి, డ్రోన్ల ద్వారా మనం పొందే సేవలు కానివ్వండి, అండ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ డ్రోన్స్ కానివ్వండి, వీటి పట్ల ప్రత్యేకంగా చర్చించడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. దేనికి సంబంధించి? మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం అనగానే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కౌ క్యాబినెట్ ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కౌ క్యాబినెట్ అంటే దాదాపు 6 మంత్రిత్వ శాఖలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా గోవులు ఏవైతే ఉంటే వాటి సంరక్షణ చర్యలను తీసుకోవడం గౌ క్యాబినెట్ అంటాం. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చారిత్రక సిటీస్ గ్వాలియర్ ఓర్చా గురించి చూసాం. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆన్లైన్ ఎడ్యుకేషన్ హమారా విద్యాలయ, హమారా ఘర్ హమారా విద్యాలయ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గోండు యువరాణి పేరు కానివ్వండి, ఇలాంటి పేరు మార్పు సంబంధిత అంశాలు మీరు ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సో జనరల్ కేటగిరీ కమిషన్, సో జనరల్ కమిషన్ ఫర్ జనరల్ కేటగిరీ కమిషన్ ఫర్ జనరల్ కేటగిరీ అంటున్నాను. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ప్రత్యేకమైన కమిషన్లను చూస్తాం. వారికి సంబంధించి హక్కుల ఉల్లంఘన జరిగినా లేదా వారికి సంబంధించి సమాన అవకాశాలు దొరకకపోయినా, వారిపైన దాడులు జరిగినా కూడా ప్రత్యేక కమిషన్ పనిచేస్తుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి బీసీ కమిషన్ చూస్తాం. అలా అగ్రవర్ణాల కోసం ప్రత్యేకంగా అప్పర్ క్యాస్ట్ కోసం ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తనిచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రత్యేక చర్యలు, ప్రత్యేక సంరక్షణ చర్యల్లో భాగంగా జనరల్ కేటగిరీ కమిషన్ ఫర్ ఓబీసీస్ లేదా ఓబీసీ అనకూడదు, కమిషన్ ఫర్
జనరల్ కేటగిరీ అనే ఒక అంశంతో ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జయరామ్ ఠాకూర్ గారు ఈ ప్రత్యేకమైన కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, ఇటీవల అగ్రవర్ణాల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఇక్కడ నివసించే ట్రైబల్ విమెన్ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా సోలార్ హమాన్ అనే ఒక అంశంతో వార్తలు ఇచ్చారు. సోలార్ హమాన్. సో సోలార్ హమాన్ అంటే ఏంటంటే ఇది సోలార్ హీటర్ అన్నట్టు. సోలార్ హీటర్ వాళ్ళు ట్రెడిషనల్ మెథడ్లో వారు నివసించే ప్రాంతంలో ట్రెడిషనల్గా వారికి లభ్యమయ్యే వస్తువులతో తయారు చేసిన ప్రత్యేకమైన హీటర్. ఇక్కడ హీటర్ ఇంపార్టెంట్ కాదు, ఈ హీటర్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే మనకి 3 ప్రాంతాలు కూడా హిల్లీ ఏరియాస్. అలాంటి హిల్లీ ఏరియాస్ మనకు హై ఆల్టిట్యూడ్ రీజన్స్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ డ్రాప్ అనేది చూస్తూ ఉంటాం, నార్మల్ ల్యాప్స్ రేట్ మనం చూస్తూ ఉంటాం. అలా ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవి దేశంలో, అందుకే ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇలాంటి మంచుతో కప్పబడి ఉండే ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి చలి ప్రదేశాల్లో వేడి నీళ్ళ కోసం కానివ్వండి, వంట చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి సౌకర్యాలు పొందడం భాగంగా ఒక సోలార్ హీటర్ని ట్రెడిషనల్ మెథడ్స్లో తయారు చేస్తూ దానిని పర్యావరణ సంరక్షణ చర్యల్లో భాగంగా అవగాహన కూడా కల్పిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ అంటే ఏంటి? మనం వాటర్ హీట్ చేయాలంటే ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో నివసించే వారు ఏం చేస్తారంటే మనకు ఫైర్ వుడ్ ఉంటుంది కదా, ఫారెస్ట్ వుడ్. సో ఫారెస్ట్కి వెళ్ళేసేసి చెట్లను నలికేసి ఆ కలప ఉంటుంది కదా, ఆ వుడ్ తీసుకొచ్చేసేసి బర్న్ చేస్తారు. ఇక్కడ చెట్లకి నష్టం జరుగుతుంది, అంటే చెట్ల యొక్క మనం ఏదైతే ఉందో డెన్సిటీ తగ్గిపోతుంది నరికివేయడం ద్వారా. ఎట్ ద సేమ్ టైం ఈ దహన ప్రక్రియలో ఎమిషన్స్ అనేవి వస్తున్నాయి. వీటి రెండింటికి అడ్డుకట్ట వేసేసి మనం సోలార్ ఈ సౌరశక్తిని ఆధారంగా చేసుకొని వాటర్ని హీట్ చేస్తాం. అవసరమైతే వండుకోవడానికి కానివ్వండి, మన యొక్క నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి ఈ హీటర్ అనేది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి సోలార్ హమాన్ అనే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మహిళలు వాడుతున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి, లడఖ్కి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం. సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఒప్పందం. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మిషన్ శక్తి ప్రోగ్రాం అమల్లో భాగంగా మిషన్ శక్తి అనే పదం ఎవరికి సంబంధించింది? మహిళకి సంబంధించింది. మిషన్ శక్తి ప్రోగ్రామ్ ని అమలు చేయడంలో భాగంగా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ UNCDF అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం, విమెన్ ఎంపవర్మెంట్ కోసం, విమెన్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కుదుర్చుకున్న ఒప్పందం వార్తనిచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం UNCDF అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఎవరికి సంబంధించి? ప్రత్యేకంగా ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే మహిళలకు సంబంధించి. ఏ ప్రోగ్రామ్కి సంబంధించి? మిషన్ శక్తి ప్రోగ్రామ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. దేశంలో చాలా విషయాల్లో మొట్టమొదటి అనే అంశంతో వార్తలు వచ్చింది. పూరి సిటీ ఉంటుంది కదా ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. దేశంలో 24/7 వాటర్ ఫెసిలిటీ ఉన్న ఏకైక పట్టణం ఏదంటే పూరి సిటీ. అండ్ ఇటీవల భువనేశ్వర్కి సంబంధించి కూడా తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్ భువనేశ్వర్ సిటీలో ఏర్పాటవుతోంది. ఇలాంటి అంశాలు. అండ్ హాకీకి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం కానివ్వండి. ప్రజా అనే ఒక సర్వే ఆధారంగా ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాకు సంబంధించి ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు తరచూ వార్తలు ఇస్తున్నారు. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి ఒడిషాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం కోడ్ ఉన్నతి అనే ఒక ప్రోగ్రామ్. కోడ్ ఉన్నతి ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అంతర్జాతీయ సంస్థ UNDP అంటే ఏంటి? ప్రతి ఏటా UNDP స్పెషల్గా వార్తలు ఇస్తుంది. HDI అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిని విడుదల చేసే సంస్థ UNDP న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఆ ప్రోగ్రాం పేరేంటంటే కోడ్ ఉన్నతి మహిళా నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇటీవల కోడ్ ఉన్నతి ప్రోగ్రాం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందో గుర్తుంచుకోండి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం UNDP అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ అండ్ యుఎన్ఎఫ్ఏఓ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వ్యవసాయానికి సంబంధించి ఆహారానికి సంబంధించిన సంస్థ. ఒక్క చిన్న లాజిక్ గుర్తుంచుకోండి, అంతర్జాతీయ సంస్థలో ఫుడ్ రిలేటెడ్ సంస్థలకి గనక ఏదైనా ప్రశ్న అడిగితే ఫుడ్ రిలేటెడ్ సంస్థలన్నీ కూడా మనకు ఒకే ప్రాంతంలో హెడ్ క్వార్టర్గా ఉన్నాయి. రోమ్ ఇటలీ. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయి. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్ఎఫ్ఏఓ ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్, మనకి రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి భారతదేశానికి సంబంధించి ఐకార్ అనే సంస్థ, ఐకార్ యొక్క యాక్రోనిమ్ ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో భారతదేశంలో సాయిల్ క్లాసిఫికేషన్ అనగానే ఈ సంస్థ గుర్తుకొస్తూ ఉంటుంది. ఐకార్ భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ. సో ఇక్కడ వ్యవసాయం అంటున్నాను, ఇక్కడ వ్యవసాయం అంటున్నాను. ఏ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫార్మర్స్ రిలేటెడ్ ఒప్పందం అన్నట్టు. సో రాష్ట్రంలో ఫార్మర్స్ కి సంబంధించి సస్టైనబుల్ అగ్రి ప్రాక్టీసెస్ లో ప్రత్యేక శిక్షణ, సస్టైనబుల్ అగ్రి ప్రాక్టీసెస్ ని అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంస్థలతో, ఒకటి అంతర్జాతీయ సంస్థ, ఒకటి భారతదేశంలోని ఒక పరిశోధన సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు మన క్లాస్లో ఇప్పటికీ 4 అంతర్జాతీయ సంస్థలు వార్తనిచ్చాయి. ఒకటి యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, అండ్ సెకండ్ వచ్చేసి ఇందాక ఒడిషాకి సంబంధించి ఒడిషా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అన్నాను, యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. అండ్ ఇంకొకటి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి యుఎన్డిపి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఐక్యరాజ్య సమితి మరొక అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఈ 4 సంస్థలు గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ భారత ఆర్మీ ప్రస్తుత చీఫ్ ఎవరు, మనోజ్ ముకుంద్ నరవనే గారు. మనోజ్ ముకుంద్ నరవనే గారు ఈరోజు ఒక నూతన నియామకానికి సంబంధించి వార్తలు ఇచ్చారు. నూతన చైర్మన్ గా వార్తలు ఇచ్చారు. నూతన చైర్మన్ దేనికి సంబంధించి అంటే ఇక్కడ పదవి గుర్తుంచుకోండి, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ నూతన చైర్మన్ గా ఇటీవల నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటంటే మనోజ్ ముకుంద్ నరవనే గారు. ఎవరి స్థానంలో అంటే ఇక్కడ బిపిన్ రావత్ గారి పేరు గుర్తుంచుకోండి, బిపిన్ రావత్, ఇటీవలే మరణించిన బిపిన్ రావత్ గారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, బిపిన్ రావత్ గారు. ఇటీవల హెలికాప్టర్ క్రాష్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇప్పటి వరకు చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఈ పదవిలో ఉన్న వ్యక్తి బిపిన్ రావత్ గారు. తను మరణించిన తర్వాత ఈ పదవి ఏదైతే ఉంటుందో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, ఈ కమిటీకి నూతన చైర్మన్ గా మనోజ్ ముకుంద్ నరవనే గారిని నియమిస్తూ భారత ప్రభుత్వం నిన్నటి రోజున ఉత్తర్వులను విడుదల చేసింది. ఇక్కడ చీఫ్స్ అంటున్నాను, దేనికి సంబంధించిన చీఫ్స్, భారతదేశంలో త్రివిధ దళాలు ఉన్నాయి, 3 వింగ్స్ ఉన్నాయి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన స్టాఫ్ కమిటీకి చైర్మన్ గా నియమితులవుతూ ఎంఎం నరవనే గారు, మనోజ్ ముకుంద్ నరవనే గారు ప్రస్తుత భారత ఆర్మీ చీఫ్ గారు వార్తలు నిలిచారు. ఇక్కడ త్రివిధ దళాలకు సంబంధించి ఈ త్రివిధ దళాల చీఫ్స్ ఎవరైతే ఉంటారో ఆ ఒక్కొక్క చీఫ్ కి సంబంధించి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో వారే ఈ నూతన నియామకానికి సంబంధించి అర్హులుగా ఉంటారు. సో ఇక్కడ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ నూతన చైర్మన్ గా బిపిన్ రావత్ గారి స్థానంలో భారత ప్రభుత్వం ఎవరిని నియమించిందంటే ఈ ముగ్గురులో కూడా సీనియర్ మోస్ట్ ఎవరు మనకు ఎంఎం నరవనే. ఇక్కడ ముగ్గురు అంటున్నాను, ముగ్గురు ఎవరికి సంబంధించి మనకు త్రివిధ దళాలు. ఒకటి ఇండియన్ ఆర్మీ, భారత ఆర్మీ ప్రస్తుత చీఫ్ ఎవరు, ఎంఎం నరవనే గారు. సెకండ్ వింగ్ ఇండియాలో త్రివిధ దళాల్లో మరొకటి ఏంటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుత చీఫ్ ఎవరు, భారత వైమానిక దళ ప్రస్తుత అధిపతి ఎవరు, ఎయిర్ మార్షల్ మనకు వివేక్ రామ్ చౌదరి గారు. అండ్ ఇండియన్ నేవీ, సో త్రివిధ దళాల్లో ఒక వింగ్, భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఇక్కడ కీలక పాత్ర పోషించే ఇండియన్ నేవీ భారత నావికాదళ అధిపతిగా ఇటీవల వార్తలు నిలిచిన నూతన పర్సన్ ఎవరు, ఆర్ హరికుమార్ గారు. అలా త్రివిధ దళాలకు సంబంధించి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో ఆ పర్సనే ఈ నియామకానికి అర్హుడిగా ఉంటారు. అలా త్రివిధ దళాలకు సంబంధించి ప్రస్తుత ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే గారిని బిపిన్ రావత్ గారి స్థానంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ నూతన చైర్మన్ గా నియమిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఈజ్ డిఫరెంట్. అండ్ ఇంకొకటి సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇప్పటి వరకు బిపిన్ రావత్ గారు ఉండే. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వేరు అండ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ వేరు, రెండు కూడా వేరు వేరు పదవులు. ఈ రోజు మాత్రం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ వార్తలు ఇచ్చింది. ఈ కమిటీకి సంబంధించి నూతన చైర్పర్సన్ మనోజ్ ముకుంద్ నరవనగర్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు అడ్మైర్డ్ పర్సన్స్ వార్తలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆరాధించే వ్యక్తులకి సంబంధించిన ఒక జాబితా. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆరాధించే అంటే ఏంటి? ఒక రకంగా చెప్పంటే పూజించే వ్యక్తులు. అడ్మైర్, ఎక్కువగా ప్రజలు ఎవరినైతే అడ్మైర్ చేస్తారో వారికి సంబంధించిన జాబితా. ఈ జాబితాను ఎవరు ప్రిపేర్ చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం కాంటెంపరీగా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ పరిగణలోకి తీసుకొని వారికి ర్యాంకింగ్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఇచ్చారు? అత్యధికంగా ప్రజలు ఆరాధించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు ఫస్ట్ పొజిషన్లో ఉంటారు. అలాంటి జాబితా అన్నట్టు. మరి ఈ జాబితాను ఎవరు సర్వే చేశారు, అసలు ఎవరు విడుదల చేశారంటే YouGov అనే ఒక సంస్థ. YouGov అనే ఒక సంస్థ ద మోస్ట్ అడ్మైర్డ్ పర్సన్స్ కి సంబంధించి 2021 కి సంబంధించి వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ పర్సనాలిటీస్ అని చెప్పేసి ఒక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజలు ఆరాధించే వ్యక్తి ఎవరట అంటే బరాక్ ఒబామా గారు. అమెరికాకి సంబంధించి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా గారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసేసి బిల్ గేట్స్ గారు, సాఫ్ట్ టెక్ దిగ్గజం బిల్ గేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్ గారు. అండ్ నెక్స్ట్ ఫుట్బాలర్ ఎవరైతే ఉంటారో ఫుట్బాల్ కి సంబంధించి వర్ధమాన ఫుట్బాల్ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ క్రిస్టియానో రొనాల్డో ఫోర్త్ పొజిషన్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి చలనచిత్ర రంగానికి సంబంధించి జాకీ చాన్ ఉన్నారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. టైమ్స్ మ్యాగజైన్ ఏదైతే ఉందో టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా 2021 సంబంధించి ఈ మేటి వ్యక్తిగా డిక్లేర్ చేయబడిన వ్యక్తి ఎలాన్ మస్క్. మనకు కార్ల కంపెనీ, టెస్లా కార్ల కంపెనీ అండ్ స్పేస్ ఎక్స్ కి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసిన సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లియోనల్ మెస్సీ అంటే అర్జెంటీనాకి సంబంధించిన ఫుట్బాలర్. ప్రస్తుత వర్తమాన ఫుట్బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఇద్దరు కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th పొజిషన్ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అని గుర్తుంచుకోండి. ఇక్కడ 8 పొజిషన్స్ వరకు గుర్తుంచుకోండి సరిపోతుంది. మనకి ఏదైతే ఉంటుందో ఫస్ట్ పొజిషన్ ఇటీవల YouGov అనే ఒక సంస్థ, ఒక సర్వే సంస్థ విడుదల చేసిన వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆరాధించబడే వ్యక్తుల జాబితాకి సంబంధించి ఫస్ట్ పొజిషన్ ఎవరు? మన భారత ప్రధాని ఏ స్థానంలో ఉన్నారో గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇదొక సర్వే మాత్రమే. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలో నిలిచిన ఒక స్పోర్ట్స్, ఒక జిమ్నాస్టిక్ పర్సన్, తన పేరు గుర్తుంచుకోండి. సో సిమోనే బైల్స్ అంటారు, సిమోనే బైల్స్ ఇటీవల ఒలింపిక్స్ సమయంలో టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్నారు. అసలు అనుకోకుండా హఠాత్తుగా తను ఒలింపిక్స్ నుండి వైదొలవడం కానివ్వండి, బయటికి వెళ్తున్నాను ప్రకటించడం కానివ్వండి, చాలా వరకు చర్చనీయాంశమైన ఒక పర్సన్. జిమ్నాస్టిక్స్ అంటున్నాను, అమెరికాకి సంబంధించి యుఎస్కి సంబంధించి ఫేమస్ జిమ్నాస్టిక్స్ పర్సన్ సిమోనే బైల్స్. ప్రపంచవ్యాప్తంగా జిమ్నాస్టిక్స్ పరంగా ప్రస్తుతం ఒక మేటి క్రీడాకారిణి అని గుర్తుంచుకోండి. తన కెరీర్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కలుపుకొని కనీసం 32 మెడల్స్ ని సాధించిన ఒక క్రీడాకారిణి. సో సిమోన్ బైల్స్ క్రీడాకారిణి కదా. ఈ సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ అమెరికాకి సంబంధించి ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న టైమ్ మ్యాగజైన్ అంటేనే ప్రతిష్టాత్మకం. అలాంటి టైమ్ మ్యాగజైన్ పైన కవర్ పేజీ పైన ఎవరిదైతే ఫోటో వస్తుందో ఆ పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గానేమో మనము అంటే మనకి ఎలాన్ మస్క్ గారు వార్తలు ఇచ్చారు. ఈ మేటి వ్యక్తిగా పర్సన్ ఆఫ్ ద ఇయర్ టైమ్ మ్యాగజైన్ గుర్తించింది. ఇక్కడ టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ గా అంటే క్రీడా రంగానికి సంబంధించి టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ గా ఏ క్రీడాకారిణిని గుర్తించింది అంటే మనకు సిమోనే బైల్స్, అమెరికాకి సంబంధించిన దిగ్గజ క్రీడాకారిణి అని గుర్తుంచుకోండి. పర్సన్ ఆఫ్ ద ఇయర్ అంటేనేమో మనకు ఇంతకుముందు మనం చెప్పించుకున్న మన ఎలన్ మస్క్ గారు టెస్లా మరియు స్పేస్ ఎక్స్ కి సంబంధించి ఇద్దరు గుర్తుంచుకోండి. పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఏమో ఎలన్ మస్క్, ఈ మేటి వ్యక్తి. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ పర్సనాలిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ ఏమో సైమోన్ బైల్స్ అని గుర్తుంచుకోండి. ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో మనకు ఈ మేటి వ్యక్తులకు సంబంధించి పోటీ పరీక్షలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం. సో భారతదేశానికి సంబంధించి క్రికెట్కి సంబంధించి నిర్వహణ నియంత్రణ సంస్థ BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. BCCI అబ్రివేషన్ ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్
క్రికెట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో క్రికెట్ ని నిర్వహణ మరియు నియంత్రణ చేసే సంస్థ బీసీసీఐ. నిన్నటి రోజున ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. కమిటీ అంటున్నాను, బీసీసీఐ కమిటీ ఫర్ హూమ్, ఎవరి కోసం అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి సంబంధించి. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అన్నా లేదంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ అన్న ఒకటే. సో వారికి సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని బీసీసీఐ, భారతదేశంలో క్రికెట్ నిర్వహణ నియంత్రణ సంస్థ అయిన బీసీసీఐ నియమించడం జరిగింది. ఇటీవల లోధా కమిటీ సిఫార్సులు ఏవైతే ఉంటాయో, లోధా కమిటీ సిఫార్సులు సంస్కరణలో భాగంగా ఈ కమిటీని డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి బీసీసీఐకి సంబంధించి ప్రస్తుత చీఫ్ ఎవరు, సౌరవ్ గంగూలీ గారు, అండ్ ప్రస్తుత సెక్రటరీ ఎవరు, జైషా గారు ప్రకటించడం జరిగింది. సో బీసీసీఐ కమిటీ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో వారికి సంబంధించి క్రికెట్ క్రీడకి సంబంధించి మరిన్ని ప్రోత్సాహకాలు, వారికి కావాల్సిన ప్రత్యేక చేయూత ఇవ్వడానికి ఈ కమిటీలు సిఫార్సు చేస్తాయి అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో క్రీడలకి సంబంధించి మరొక అంశం. సో ఖేలో ఇండియా అండర్-21 విమెన్స్ ఛాంపియన్ లీగ్ వార్తలు నిలిచింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తరచు మనం చూస్తూ ఉంటాం. ఖేలో ఇండియా గేమ్స్ అనగానే మనకు హర్యానా హోస్ట్ గా తరచు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఖేలో ఇండియా అండర్-21 విమెన్స్ హాకీ లీగ్, హాకీ ఛాంపియన్స్ లీగ్ ని ప్రారంభించబోతున్నట్టుగా నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, ప్రస్తుతం ఈ రెండు మంత్రిత్వ శాఖలకి సంబంధించి ఒకరే పర్సన్ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు. తను ఎవరు, అనురాగ్ ఠాకూర్ గారు ప్రకటించడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ హాకీ లీగ్ ని ఎవరి ఆధ్వర్యంలో అంటే మనకి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు హాకీ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందట. సో ప్రస్తుతం ఏదైతే ఉంటుందో మేడన్ టోర్నమెంట్, ప్రస్తుతం మొట్టమొదటి టోర్నమెంట్ ని ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ వేదికగా ప్రారంభించుతున్నట్టుగా అనురాగ్ ఠాకూర్ గారు ప్రకటించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఖేలో ఇండియా అండర్-21 అంటే 21 ఇయర్స్ బిలో వారు ఎవరైతే ఉంటారో, మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన హాకీ లీగ్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో హాకీకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రశ్న వచ్చినా కూడా మనం బ్లైండ్ గా ఫాలో అవ్వచ్చు. ఇటీవల తరచు ఒడిషా రాష్ట్రం వార్తలు ఇస్తుంది. మన భారత హాకీ జట్టుకి సంబంధించి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ గా వహిస్తోంది. ఇటీవలే భారత హాకీ జట్టు, మన హాకీ జట్టు, పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకాన్ని కూడా సాధించడం జరిగింది. మరొక 10 ఏళ్ల పాటు భారత హాకీ జట్టుకు స్పాన్సర్ గా ఒడిషా రాష్ట్రమే వహిస్తోంది. అండ్ హాకీకి సంబంధించి అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం కూడా ఒడిషా రాష్ట్రంలోనే జరుగుతుంది, రూర్కెలా సిటీ అని గుర్తుంచుకోండి. ఇలాంటి అంశాలు తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. హాకీకి సంబంధించి ఒడిషా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, ఎందుకంటే తనే స్వతహాగా ఒకప్పుడు హాకీ ప్లేయర్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశము. సో క్రీడలకి సంబంధించి వార్తలు నిలిచిన సునీల్ గవాస్కర్ గారు, సన్నీ గవాస్కర్ అంటాం, సునీల్ గవాస్కర్. సో మహారాష్ట్రకి సంబంధించి క్రికెట్ లెజెండ్, భారతదేశ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పర్సన్ సన్నీ గవాస్కర్ లేదా సునీల్ గవాస్కర్ గారు. ఈ సంవత్సరం గాను ఒక మెడల్ ని గెలుపొంది వార్తలు ఇచ్చారు. ఒక మెడల్, ఒక పథకం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే ఈ మెడల్ ఒక ఫౌండేషన్, ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ జర్నలిస్ట్, క్రీడా రంగానికి సంబంధించిన విలేకరులు అన్నట్టు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంబంధించి ఒక సమాఖ్య. ఈ సమాఖ్య ఏం చేసిందంటే సునీల్ గవాస్కర్ గారిని ఈ సంవత్సరం 2021 సంవత్సరం గాను ఒక ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్మెంట్, ఒక మెడల్ ని ఇచ్చేసి సత్కరించడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ జర్నలిస్ట్ కి సంబంధించి ఈ సమాఖ్య ఏదైతే ఉంటుందో కొన్ని ఈ సంవత్సరానికి సంబంధించి SJFI స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ మెన్స్ కి సంబంధించి మనకు ఎవరు వార్తలు నిలిచారు అంటారు. నీరజ్ చోప్రా గారు జావెలిన్ థ్రోయర్. ఇటీవల ఆగస్టు 7 2021 సంవత్సరం ఆగస్టు 7వ తేదీన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక నూతన అధ్యాయం లిఖించబడిన రోజు. దేనికి సంబంధించి? జావెలిన్ థ్రోయర్. నీరజ్ చోప్రా గారు మనకు స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. సో నీరజ్ చోప్రా గారిని ఈ సంవత్సరానికి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ మెన్స్ కి సంబంధించి డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ విమెన్ కి సంబంధించి విమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా మీరాబాయ్ చాను గారు వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించి. అండ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ గా భారత హాకీ జట్టును ప్రకటించడం జరిగింది. భారత హాకీ జట్టు సాధించిన విజయం ఏంటి?
టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇటీవల ఆగస్టు ముగిసిన ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు కాంస్య పతకాన్ని బ్రాంజ్ మెడల్ ని సాధించడం జరిగింది. అలా ఒక మన టీం కి సంబంధించి గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం నీరజ్ చోప్రా గారు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అండ్ విమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. సో స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇక్కడ మెడల్ ని ప్రకటించడం జరిగింది సునీల్ గవాస్కర్ గారికి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్జియో అగ్రో గారు. సుర్జియో అగురో లేదా సర్జియో అగురో పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఇతను క్రీడలకి వీడుకోలు పలుకుతూ వార్తలు నిలిచాడు. క్రీడలకి వీడుకోలు పలుకుతూ రిటైర్మెంట్ ప్రకటిస్తూ స్పోర్ట్స్ ఫీల్డ్ కి ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఈ రోజు వార్తలు నిలిచారు. తను ఏ క్రీడాకారుడు, ఏ క్రీడకి సంబంధించిన దిగ్గజం అంటే ఇక్కడ గుర్తుంచుకోండి ఫుట్బాల్ దిగ్గజం. సో ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు సర్జియో అగ్రో గారు ఇక మీదట ఫుట్బాల్ క్రీడకి వీడుకోలు పలుకుతున్నట్టుగా ఇక మీదట నేను ప్రదర్శన చేయబోనని చెప్పేసి ప్రకటించారు. అలా క్రీడలకి వీడుకోలు పలుకుతూ వార్తలు నిలిచే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి గుర్తుంచుకోండి, అసలు ఏ జట్టుకి సంబంధించి ఏ దేశానికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇక్కడ అర్జెంటీనా అంటేనే మనకు సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలో ఉండే దేశాలన్నీ కూడా ఫుట్బాల్ పరంగా అద్భుతం. బ్రెజిల్ కానివ్వండి, అర్జెంటీనా కానివ్వండి, ఉరుగ్వే కానివ్వండి, పరాగ్వే కానివ్వండి, చాలా దేశాలు ఉంటాయి. ఇక్కడ అర్జెంటీనాకి సంబంధించి అర్జెంటీనా అంటే మనకి ఎవరు గుర్తుకు రావాలి? ఒకప్పుడు డిగో మారడోనా, ప్రస్తుతం అయితే లియోనెల్ మెస్సీ ఇటీవల కోపా అమెరికా గెలుచుకున్న జట్టు అర్జెంటీనా. అలాంటి అర్జెంటీనా జట్టుకి సంబంధించిన ఆటగాడే సెర్జియో అగురో. తనకి సంబంధించి లీగ్ మ్యాచెస్ లో కూడా చాలా ప్రదర్శన చేశారు. ప్రస్తుతం బార్సిలోనా జట్టుకి ఒక ఇంపార్టెంట్ కీ ప్లేయర్ గా ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా సో తన బాడీ ఎంకరేజ్ చేయట్లేదు, సహకరిస్తలేదు అని చెప్పేసి, కోఆపరేట్ చేయట్లేదు క్రీడలకు అని చెప్పేసి రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు నిలిచిన అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం సెర్జియో అగురో అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే ఇక్కడ శశి థరూర్ గారు వార్తలు నిలిచారు. శశి థరూర్ గారి గురించి మనం కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశంలో చాలా వరకు కూడా ఇంటెలెక్చువల్ అనొచ్చు, ఇంగ్లీష్ పరంగా చూస్తే తను వాడే పదాలు కానివ్వండి చాలా వరకు కూడా చర్చనీయాంశం అవుతాయి. ఇటీవల ఒక పదాన్ని వాడారు, అలోడాక్సాఫోబియా అనే ఒక పదాన్ని తను ప్రయోగం చేయడం జరిగింది. ఇర్రేషనల్ ఒపీనియన్ ఆఫ్ పీపుల్ అన్నట్టు. అంటే అలోడాక్సాఫోబియా అనేది అభిప్రాయ సేకరణకి అంతగా సహకరించకపోవడం అని ఒక అర్థం ఇస్తుంది. జస్ట్ గుర్తుంచుకోండి, మీనింగ్ అవసరం లేదు. అలోడాక్సాఫోబియా అనే వర్డ్ ఇటీవల సంచలనంగా మారింది. తను వాడే ఏ ఒక్క ఇంగ్లీష్ పదమైనా కూడా చాలా వరకు కూడా ఫేమస్ అవుతుంది. అలాంటి శశి థరూర్ గారు 1956లో యూకేలో జన్మించారు. అలాంటి పర్సన్ ప్రస్తుతం ఇండియాలో ఎంపీగా ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, లోక్సభ సభ్యులు. సో శశి థరూర్ గారు తరచూ పుస్తకాలు రాస్తూ ఉంటారు. తనకి సంబంధించి తన కెరీర్లో రచించిన 23వ పుస్తకం నిన్నటి రోజున వార్తలు నిలిచింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే ప్రైడ్, ప్రెజుడైస్ అండ్ పండిట్రీ. ప్రైడ్, ప్రెజుడైస్ అండ్ పండిట్రీ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటే ప్రముఖ వ్యక్తి మనకు శశి థరూర్ గారు. ద ఎసెన్షియల్ శశి థరూర్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా తన పేరు పెట్టుకున్నాడు. ఇక్కడ మాత్రం పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ప్రైడ్, ప్రెజుడైస్ అండ్ పండిట్రీ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. సో శశి థరూర్ గారు రాశారు. ఇందులో చాలా వరకు కూడా పద ప్రయోగాలు చేశారు, కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ వాడారు. దేనికి సంబంధించి అంటే కాంటెంపరీ పాలిటిక్స్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన చాలా అంశాలను ఈ పుస్తకంలో ఇతివృత్తంగా తీసుకొని రాయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి ఈ పుస్తకం పేరు అండ్ శశి థరూర్ గారు. ఇటీవల అలోడాక్సాఫోబియా అనే పదం కూడా చాలా మంది డిక్షనరీలో వెతుకుతున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పుస్తకం. సో నిన్నటి రోజున అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుత గవర్నర్ ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ వార్తలు ఇచ్చారు. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆంకాలజీ. ఆంకాలజీ ఈజ్ ద సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ క్యాన్సర్. సో ఆంకాలజీకి సంబంధించిన ఒక ప్రముఖ పుస్తకం నిన్నటి రోజున వార్తలు నిలిచింది. ఈ పుస్తకం ఏదైతే ఉంటుందో ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుత గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మరి ఈ పుస్తకాన్ని ఎవరు అసలు ఎడిటర్ గా ఉన్నారు, ఎవరు రాశారు, అసలు ఎవరికి సంబంధించి విడుదల చేయడం జరిగిందంటే డాక్టర్ బొరోద్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. డాక్టర్
బొరోడ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ పుస్తకం ముఖ్యంగా దేనికి సంబంధించి అంటే క్యాన్సర్కి సంబంధించిన ఒక పుస్తకం. క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేశామనుకోండి చాలా మంది ప్రజల ప్రాణాలను కాపాడుతామని చెప్పేసి క్యాన్సర్కి సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా చేసుకోబడిన ఒక పుస్తకాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది అంటారు. ఇదొకటి ఇంపార్టెంట్. డాక్టర్ బొరోడ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అస్సాంకి సంబంధించిన ప్రముఖ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ అని గుర్తుంచుకొని సరిపోతుంది. ఆంకాలజీ పుస్తకం. కొన్ని పుస్తకాలు ఇలాంటి మెడిసిన్కి సంబంధించి కానీ ఫార్మాకి సంబంధించి కానివ్వండి, టెక్నాలజీ సంబంధించి కానీ అన్ని పుస్తకాలు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ పర్సన్ లాంచ్ చేశారు కాబట్టి ఇంపార్టెంట్. ఎందుకంటే పర్సన్ ఇక్కడ రాష్ట్రానికి గవర్నర్ కాబట్టి ప్రముఖ వ్యక్తులు ఆవిష్కరించే పుస్తకాలపైన కొంత శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన చివరి పుస్తకం. సో ఇక్కడ పుస్తకం పేరు వచ్చేసి రాజ్ కపూర్ ద మాస్టర్ ఎట్ వర్క్. రాజ్ కపూర్ ద మాస్టర్ ఎట్ వర్క్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఈ పుస్తకము ఆథర్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన వారు ఎవరైతే ఉంటారో, ఈ పుస్తకాన్ని లాంచ్ చేసిన వారు ఎవరైతే ఇంపార్టెంట్. మనకి భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? వెంకయ్య నాయుడు గారు. సో వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇటీవల విడుదలైన పుస్తకం ఏంటంటే రాజ్ కపూర్ ద మాస్టర్ ఎట్ వర్క్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే రాహుల్ రవేల్ గారు రచించిన పుస్తకం. సో రాహుల్ జస్ట్ గుర్తుంచుకోండి, దీనిలో కాంటెంట్ కానివ్వండి అసలు ఎవరికి ఇవన్నీ మనకు అవసరం లేదు. రాజ్ కపూర్ ద మాస్టర్ పీస్ ఎట్ వర్క్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు వచ్చింది. ఎవరు రాశారంటే ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ ఆథర్ రాహుల్ రవేల్ గారు రచించిన పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.